ఇట్లా మేము జాతరకి వెళ్ళి మేడారం దగ్గరికి పోయినాం. కొద్దిగా అయితే మేడారం పోయేటోళ్ళమే. అయితే మరి ఇట్లా మేడారం పోయినాక దగ్గర పోయిన ముసలమ్మ దాటినాక చెప్పారు, అయ్యో గుసలు అంటుకున్నాయి, ఎట్లా అంటే కరెంటు తీగలు వెళ్ళినాయి, గుసలు అంటుకున్నాయి అని చెప్పారు. ఇక దగ్గర పోయినాక అయ్యో గుసలు అన్నీ ఇక్కడ ఏమైనా కట్టుబట్టలతోనే పోయినాం. మేము అన్ని కట్టుబట్టలతోనే పోయినాం, పిల్లలు మేము అందరం పోయినాం. ముసలమ్మ దాటినాక కాలనీ అంటే మళ్ళీ రివర్స్ వచ్చినాం. జాతర పోలే. ఇక మేము జాతర పోయి ఆ నుంచి వచ్చేసరికి నైట్ అయింది, 7 అయింది. 8ంటికి వచ్చేసరికి అన్నీ కాలిపోయినాయి, ఏమీ లేవు, బూడిదే ఉంది అన్నీ. ఇప్పుడు ఇల్లు ఉండవు 30 సంవత్సరాలు. మా పిల్లలు కూడా ఇళ్ళనే పుట్టిరు, ఇళ్ళనే పెళ్ళిళ్ళైనా ఇళ్ళనే, మనరాళ్ళు మనవాళ్ళు కూడా అందరు ఇళ్ళనే. 35 సంవత్సరాలు ఇళ్ళ వచ్చి అంత గుడిసెలు, బురద, చెత్త, కంప కొట్టుకొని వేసుకున్నాం. బుడుగు అంత ఇది బుడుగు పుట్టుకొని వేసుకున్నాం గుడిసెలు. ఇప్పుడు 35 సంవత్సరాలు. మా పిల్లలు కూడా పిల్లలు 8 సంవత్సరాలు అయ్యారు. అప్పటి నుంచి ఉంటున్నాం. ఇక్కడ అందరు ఏరియాలకు తెలుసు, బంగారు హాస్పిటల్ లేదు ఇక్కడ, ఎవ్వి లేవు, అంత చెత్త ఇటు. అప్పటి నుంచి ఉన్నాం. ఇట్లా అయిపోయింది. మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం. రెక్కాడుతూనే బొక్కాడుతుంది, మాకు లేకపోతే లేదు. కష్టం చేసుకొని బతికేటోళ్ళం. అయితే వెళ్ళిపోయినాం. 2 గంటలన్నీ ఇట్లా అయిందంట. అంత ఎవ్వలేము, గుడిసెలు అందరం పోయినాం మేడారం జాతర పోయి మొత్తం కాలిపోయినాయి. ఆడికి 6 బారు సిలిండర్లు అన్నీ మొత్తం 25 కుటుంబాలు ఉన్నాయి. అన్ని బండ్లు, బట్టలు, కూలర్లు, టీవీలు అన్నీ ఇక ఏమి లేవు. అన్ని సామాన్లు ఇక సాయం సాయం చేయమని మొక్కుతున్నాం అందరికి. ఇక ఇలా ఇస్తా అన్నారు, అన్నం చూసి ఇస్తా అన్నారు. మరి ఏం చేస్తారో అలా దయ అలా దాచేయి. ఇట్లా జరిగిన కాంచి బండి సంజయ్ అన్నం పెడతాండు, సామాను కొనిచ్చిండు, బోళ్ళు కొనిచ్చిండు, బియ్యం ఇచ్చిండు, దుప్పట్లు ఇచ్చిండు. నిన్న 3 పూటలు పెట్టిండు, ఇలా 3 పూటలు టిఫిన్ అన్నీ పెట్టిండు. బియ్యం బత్తాలు వేసిండు, అందరికి వేసిండు. బియ్యం బత్తాలు ఇంటింటికి వేసిండు. ఇంటింటికి సామాన్లు, కూరగాయలు, నూనె, అన్నీ, పసుపు అన్నీ పంపిండు, అన్నీ ఇచ్చిండు. బండి సంజయ్ అన్నం పెడతాండు, చికెన్తో అన్నం పెట్టిండు. నిన్న పెట్టిండు, ఇవాళ పెట్టిండు, నైట్ పెట్టిండు. పొద్దుగాల టిఫిన్, ఇడ్లీ అన్నీ పెట్టిండు. బండి సంజయ్ అందరికీ పెట్టిండు. మాకు అందరు సాయం చేసిండు, కుటుంబాలకు పెట్టిండు. బోళ్ళు కొనిచ్చిండు, బియ్యం బత్తాలు, దుప్పట్లు అన్నీ ఇచ్చిండు. కూరగాయలు, నూనె అన్నీ ఇచ్చిండు. మా చుట్టాలు ఫోన్ చేస్తే బండి సంజయ్ కొనిచ్చిండని చెప్తాను. అన్ని దుప్పట్లు మీకేం నష్టం జరిగిందని పెట్టుకుంటున్న సామాన్లు పోయినాయి, సొమ్ములు పోయినాయి, బట్టలు పోయినాయి. లోకం చూస్తేనే ఇట్లా మాట్లాడతారు. బట్టలు పోయినాయి, తులం బంగారం పోయింది, పైసలు పోయినాయి. నా కొడుకు చదువుకుంటానికి ఇలా బట్టలు లేక ఇంట్లో ఉన్నాడు. ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ? మా ఇంట్లో 4 ఉంటాం, ఇంటికి 4 ఉన్నారు. 25 కుటుంబాలు ఉన్నాయి. 25 కుటుంబాలు. అన్ని సామాన్లు కాలిపోయినాయి, అంటే ఏమాత్రం లేవు. బండి సంజయ్ అని ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. మొన్న వచ్చి కూడా మాట్లాడిండు కదా నిన్న. అప్పుడప్పుడు వచ్చి మందలు ఇద్దరు కూడా ఇటు వచ్చినప్పుడు కూడా. నిన్న 10:30 సమయంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలింది. దానివల్ల మన గంగుల కామరాకర్ వచ్చిండు, మేయర్ వచ్చిండు. వచ్చినాక తర్వాత అది కాలిపోయినాక వచ్చినాక తర్వాత ఏమన్నారు అంటే వాళ్ళు, మీకు ఏదైనా అండగా మేము ఉంటామని అన్నారు. కానీ ఇంతవరకు అయితే వాళ్ళు వచ్చి చెప్పిపోయారు. తర్వాత బండి సంజయ్ గారు మళ్ళీ మనుషులను పంపి సాయంత్రం వారికి అన్నం తెచ్చుకొచ్చి ఇచ్చినాక మళ్ళీ తర్వాత చెద్దర్లు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత సామాన్లు కూడా మళ్ళీ వండుకునే బొచ్చలు అవన్నీ కాలిపోయినాయని అవన్నీ తీసుకొచ్చి ఇచ్చినాక తర్వాత మళ్ళీ బియ్యం ఇవాళ కూరగాయలు, బియ్యం తీసుకొచ్చి ఇచ్చారు. భోజనాలు పెట్టిరు, నిన్న పెట్టిరు, ఇవాళ పెట్టిరు. బండి సంజయ్ అన్న పెట్టినాక మళ్ళీ తర్వాత వాళ్ళు వినోద్ కుమార్ గారు వచ్చారు. ఇప్పుడు ఇవాళ
వచ్చి వాళ్ళు కూడా ఏమని చెప్పారంటే ₹1,00,000 మేము ఇస్తాం, మీరు గుడిసెలు వేసుకోండి మళ్ళా అని వాళ్ళు మీకు హామీ మేమే ఉంటాం, మీకు ఇచ్చిన దాకా ఏదన్నా ఇచ్చిన దాకా కూడా పోవద్దు అని వాళ్ళే అన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చారు. వచ్చి వాళ్ళు కూడా మీకు మనిషికి 5,000 అమ్మటి, గుడిసెకి 5,000 అమ్మటి ఇస్తాం, మీరు పొమ్మన్న దాకా పోవద్దు, మీరు ఇళ్ళనే ఉండాలా అని అన్నారు. ఈ గవర్నమెంట్ అయితే ఇది మమ్మల్ని ఆదుకునే గవర్నమెంట్ అయితే చేయాలా, మాకైతే న్యాయం జరగాల. పిల్లగాళ్ళ సర్టిఫికెట్లు కాలిపోయినాయి, మా సొమ్ములు కాలిపోయినాయి, మా బొక్కులు కాలిపోయినాయి, మా సామాన్లు కాలిపోయినాయి, బైకులు కాలిపోయినాయి, మాకు ఏమీ లేదు, కట్టుబట్టలతోటే ఉన్నాం మేము. అట్లా మేమందరం మేడారం జాతరకు పోతున్నాం. మేడారం జాతరకు పోతుంటే ఇక్కడ కాలిపోయిందని ఫోన్లు వస్తే మళ్ళీ సగం లెక్క పోయిన వాళ్ళం మళ్ళీ తిరిగి వచ్చినాక మళ్ళీ ఇక మాకు అందరం ఏడుతుంటే వాళ్ళు ఇల్లు వచ్చి చూసిపోతారు, కానీ మాకు సాయం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే బండి సంజయ్ అన్నయ్య ఇప్పటి వారికి అయితే ఈ రోజు వారికి కూడా సంజయ్ అన్నయ్య మమ్మల్ని చూస్తాడు కాబట్టి మమ్మల్ని ఆయనే ఆదుకుంటాడు. అందరు వస్తారు పోతారు, నాయకులు అందరు వచ్చి చూసిపోతారు, కానీ ఎవరు సాయం చేయట్లేరు. మాకు మీరే సాయం చేస్తారు బండి సంజయ్ అన్నయ్య, మమ్మల్ని కాపాడండి, మా వాళ్ళ గుడిసెలు, మా బండ్లు, మా బంగారం అంతా పోయింది, డబ్బు పోయింది, మీరే దిక్కు, మీరే ఉన్నారని మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అన్నయ్య. నిన్న మధ్యాహ్నం అన్నం పెట్టిండ్రు, నిన్న సాయంత్రం అన్నం పెట్టిండ్రు. మా కుటుంబానికి 4 చెద్దర్లు, బొచ్చెలు, బోళ్ళు, బియ్యం బస్తాలు, ఒక్కొక్కరికి ఒక టిక్కు బస్తా ఇచ్చిర్రు. మళ్ళీ ఇవాళ పొద్దుటిల్లు టిఫిన్ పెట్టిండ్రు, మళ్ళీ మధ్యాహ్నం అన్నం పెట్టిర్రు, మళ్ళీ ఇవాళ బియ్యం బస్తా ఇచ్చిర్రు, కూరగాయలు కూడా ఇచ్చిర్రు. ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, ఏడ ఉండాలి, నాకు కాళ్ళు లేవు, నేను నడవటానికి కూడా పనికి పోవటానికి కూడా చేత కాదు. ఈ దడలేసి రాత్రి నుంచి దోమలల్లో పండుకోవటానికి నిద్ర కూడా లేదు. మేము ఏడుండాలి, ఏం కథ అసలుకి, మాకు అన్నం ఎవరు పెడతారు? ఈ వారికి అయితే బండి సంజయ్ అన్నయ్యే పెట్టితండు. ఈ వారికి అయితే ఈ 2 రోజులు మట్టి పెడతాడు అన్నం. ఆయన అన్నయ్య పెట్టిన అన్నమే తినుకుంటూ ఉంటాను, గిన్నె మంచి నీళ్ళు తాగుతాను. నిన్న ఈపుగాయల కాంచి నాకు దడలేసి అసలే ఈ పంత నొప్పులు పడి పంత కాలింది. ఎవరు వచ్చినా ఇట్నే రాసుకొని పోతారు, కానీ ఎవరు సాయం చేసేటోళ్ళు లేరు. మీరు వస్తారు, చూస్తారు, సాయం చేస్తారు, ఎవరైనా రాసుకొని పోతారు, కానీ ఏం ఉన్నది, ఏం లేదు. మరి వీళ్ళు ఎట్టుంటారు, ఏ కథ? ఫ్యాన్ లేదా, కరెంట్ లేదా, ఏం లేదా, దోమలల్లో అట్నే ఇసురుకుంటా రాత్రి నిద్ర కూడా లేదు. ఈ ఎన్నంత గాలేమో నేను అసలు ఇక మంటలు మండుతున్నాయి, కాళ్ళన్నీ వాసినాయి. మందులు తెచ్చుకున్నామన్నా ₹1 లేదు. మాకు ఏంది పరిస్థితి? మేము ఎట్టా? మేము నిన్న మేడారం పోయినాం. మేడారం పోయి సగం దూరం పోయినామండి. సగం దూరం పోయినాక మా ఇల్లు కాలిపోయినని ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము వచ్చినాం. హుజూరాబాద్ ఇంకల్లా పోయాక ఫోన్ వచ్చినాం. మేము వచ్చాక మా అన్నీ కాలిపోయినాయి. ఇల్లు లేదు, వాకిలు లేదు, గిన్నెలు లేవు, చెంబులు ఏవి లేవు. అంతా అలా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఇప్పటి వరకు అయితే బండి సంజయ్ అన్న నిన్న బియ్యం బత్తాలు, భోజనాలు అన్నీ పెట్టించిండు. వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళు వస్తున్నారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటూనే ఉన్నారు. గంగుల కమలాకలన్న వాళ్ళందరూ సార్లు అందరు వచ్చారు. ఇక వాళ్ళందరూ వచ్చి అన్ని మంచిగా చేస్తాం, మీరు ఇక్కడ ఉండాలి, బండి సంజయ్ అన్న మళ్ళీ వస్తాను అన్నాడు. వచ్చి ఆయనని మాట్లాడుతూ అంటాను. ఆయన మాకు న్యాయం చేస్తాడని మేము నమ్ముతాను.